హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా పొలంలో పప్పులు వేస్తున్నాము, శనగ్గింజలు వేస్తున్నాము. అది శనగ్గింజలు వేసే ట్రాక్టర్. ఆ వైట్ కలర్ బాక్స్ ఉంది కదా, అందులో వేసేవాళ్ళనమాట. శనగ్గింజలంతా దాంట్లో పోసేసినామంటే ఆడ పైపులు కనిపిస్తున్నాయి కదా, మా కర్రకి ఒక్కొక్క పైపు సెట్ చేస్తుంటారు. దాంట్లో వచ్చి పడిపోతాయి అన్నమాట గింజలు. వెనక పైప్ మార్గుంది కదా, అది లెవెల్ చేసేకి వెనక అది పప్పులు వేస్తూ వెళ్తుంటే ఆ పైపు లెవెల్ చేస్తూ చూడండి, లెవెల్ చేస్తూ వెళ్తుంది. ఆ పైపుల్లో ఒక్కొక్క గింజి పడుతూ ఉంటుంది. చాలా స్లోగా పోవాలి, ఫాస్ట్గా పోతే సరిగ్గా పప్పు పడవు కాబట్టి స్లోగా వెళ్ళి వేస్తుంది. ముందంతా మేము ఎద్దులతో వేస్తూ ఉన్నాము. ఎద్దులతో తోలుతూ ఉంటే మనుషులు వేస్తూ ఉన్నాం పప్పులు. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందరూ ట్రాక్టర్తో వేసేస్తున్నారు, సులువుగా అయిపోతుందని. ఇదిగోండి వేస్తున్నాము. మొత్తం వేసేసాక మూలల్లో ట్రాక్టర్ వేయలేదు, ఎందుకంటే మూలల్లో ట్రాక్టర్ తిరగలేదు కాబట్టి మూలల్లో మాత్రం మనమే నాటుకోవాలన్నమాట. చాలా నిదానంగా వెళ్ళి వేయాలండి, లేదా జోరుగా వెళ్తే పప్పులు పడవు. ఇది చూడండి, అది పైపులు ఎంత బాగా కర్రకి సెట్ చేస్తారు చూడండి. అలా పైపుల్లో వచ్చి పడిపోతుంది, ఒక్కొక్క గింజి వచ్చి పడుతుంది అన్నమాట పొలంలో. ఆ రాడ్తో లెవెల్ అయిపోతుంది. ఆ రాడ్ వెనక లెవెల్ చేసుకుంటూ వెళ్తుంది, గెడ్డలు లేకుండా లెవెల్ చేస్తుంది. ఇదిగోండి వేసేది అయిపోయింది, పప్పులు మిగిలిపోయాయి చూడండి. ఆ పప్పులు తీస్తున్నారు, మిగిలిపోయిన పప్పులు. ఆ బాక్స్ ఓపెన్ చేశారు చూడండి, ఆ బాక్స్లో పోస్తారనమాట పప్పులు. ఇప్పుడు మిగిలిపోయినాయి కాబట్టి ఆ కిందను తీస్తున్నారు. ఇదిగోండి ఆయన లాగుతున్నారు కదా, అది లాగేశారంటే పప్పులన్నీ వచ్చి పడిపోతాయి గోతంలోకి. ఇదిగోండి ఈ పప్పులు మిగిలినాయండి, పొలంలో వేసి ఈ గిన్నెలో నేను ఎత్తుకున్నాను. మూలల్లో వేయాలి కదా, మూలల్లో ట్రాక్టర్ తిరగదు కదా, మూలల్లో వేస్తున్నాను చూడండి. ఇలా మూలల్లో నాటుకోవాలి, ట్రాక్టర్ మూలల్లో తిరగదు కాబట్టి. ఇదిగోండి ఇలా నాటుకోవాలి. మూలల్లో ట్రాక్టర్తో పప్పు పడదు కాబట్టి మూలల్లో చేత్తో నాటుతున్నాను చూడండి. ఒక్కొక్క గింజి నాటుతూ పొడుస్తూ వస్తున్నాను. ఇదిగోండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఎక్కువ టైం ఏం లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అన్ని మూలల్లో వెళ్ళి నాటాలన్నమాట, లేదంటే మూలలో గింజి పడదు. ట్రాక్టర్తో మడకతో అయితే మూలల్లో అంతా నీట్గా పడుతుంది. ట్రాక్టర్ మూలల్లో గిన్నెల కింద తిరగదు కదా, కాబట్టి అక్కడ నిలిపేస్తుంది. అక్కడ మనం నాటుకోవాలి, లేదంటే బాగోదు, మూలల్లో అంతా చెట్టు ఉండదు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్, జై జవాన్ జై కిసాన్.